కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు. ఇప్పటికే 2 రోజులుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. వరద చూస్తే ఇంకో 2 రోజుల వరకు తగ్గేలా కనిపించట్లేదు. ఇంత దయనీయమైన పరిస్థితులు బెజవాడ వాసులు జీవితంలో చూసుండరేమో. ఎటు చూసినా ఆకలి కేకలు, సాయం కోసం ఆర్తనాదాలు. ప్రభుత్వం వందల మంది అధికారుల్ని, వేల మంది సిబ్బందిని సహాయక చర్యలకు రంగంలోకి దించినా కూడా చివరి వరకు సాయం అందని పరిస్థితి. స్వయంగా సీఎం చంద్రబాబు దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితుల ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. చివరి వరద బాధితుల వరకు కూడా సాయం అందేలా చూడాలని 1కి 2 సార్లు చెప్తున్నారు. మంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని రంగంలోకి దించి సమన్వయం చేసుకోవాలంటూ ఆదేశిస్తున్నారు. ఎంత చేస్తున్నా కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఉండడంతో సాయంలో మరింత స్పీడ్ పెంచాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫుడ్ ట్రక్లు రావడమే ఆలస్యం. కాలనీ మొదట్లోనే అవి ఖాళీ అయిపోతున్నాయి. బోట్లతో లోపలికి పంపిస్తున్నా కూడా అవి చివరి వరకు చేరడం లేదు. ఆఖరి వారికి కూడా సాయం చేయడానికి చివరకు 2 హెలికాప్టర్లను, డ్రోన్లను కూడా వాడుతున్నారు. పేషెంట్లకు మందులు సరఫరా చేయాలన్నా, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఫుడ్ ట్రక్ల దగ్గరైతే పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక్క పాలు ప్యాకెట్ దొరికితే బాగుండును అని, పిల్లల కడుపు నిండుతుందని ఒక తండ్రి చేతులు చాచి అర్థిస్తుంటే, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిపోతుందన్న ఆవేదనతో ఒక పెద్దాయన ఎదురు చూస్తున్నాడు. పాలు, బిస్కెట్లు మాట సరే, కనీసం మంచినీళ్లు దొరికినా చాలు అనే ఆశ మరొకరిది. మహిళలు కూడా సాయం కోసం రోడ్లపైకొచ్చి ఎదురు చూస్తున్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన అయితే వేల మంది బాధితులు సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏదైనా ఫుడ్ ట్రక్ రావడమే ఆలస్యం. అంతా ఎగబడి తీసుకుంటున్నారు. దిగువ ప్రాంతాలకు పంపాలన్నా వీలు కానంతగా ఇక్కడే వాహనాలు ఖాళీ అయిపోతున్న పరిస్థితి. ఇక్కడ జనం కష్టాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా సింగ్ నగర్ అయితే విషాదానికి కేర్ ఆఫ్ లా మారిపోయింది. నిన్నటి నుంచి వర్షం తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా అలాగే కనిపిస్తోంది. బుడమేరుకు వరద ఉధృతి తగ్గడం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నీటి మట్టం తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా చాలా కాలనీల్లో ఇళ్లల్లోకి అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. సాయం కోసం లక్షల మంది దీనాతి దీనంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు ఇంకా వేగంగా జరగాలని వారంతా కోరుకుంటున్నారు.